హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. రాగులు ఆరోగ్యానికి మంచిదని రకరకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం కదండీ! ఈరోజు వీడియోలో రాగులతోటి హెల్తీగా గారెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. రెగ్యులర్‌గా చేసుకునే గారెలు ఎంత రుచిగా అయితే ఉంటాయో, ఈ రాగులతో చేసిన గారెలు కూడా అంతే టేస్టీగా ఉంటాయి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రాగులతోటి గారెలను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్‌ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు రాగులను వేసుకోవాలి. నేను మెజర్‌మెంట్ కప్‌లోని హాఫ్ కప్‌తో తీసుకున్నానండి. రాగులతోనే కాకుండా రాగి పిండితో కూడా గారెలను చేసుకోవచ్చు. అది కూడా ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు మరొక బౌల్‌ని తీసుకొని ఏ కప్పుతో అయితే రాగులు తీసుకున్నారో అదే కప్పుతో మినపప్పును కూడా తీసుకోవాలి. రాగులు, మినపప్పును సమాన క్వాంటిటీలో తీసుకోవచ్చండి. లేదంటే రాగుల్లో సగం వరకు మినపప్పునైనా సరే తీసుకోవచ్చు. రాగుల్లో కూడా జిగురు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సగం మినపప్పును తీసుకున్నా కూడా గారెలు చక్కగా వస్తాయి. రాగులలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటరు క్లియర్‌గా వచ్చేంత వరకు కడిగి తీసుకోండి. ఇలా రెండింటిని కడిగి తీసుకోండి. రాగులు నానడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కనీసం 6-8 గంటల పాటు నానపెట్టుకోండి. రాగులతో పాటు సమానంగా మినపప్పును నానపెట్టుకున్న గారెలెక్కడ నూనె పీల్చవండి. అదే మీరు రాగి పిండిని ఉపయోగిస్తున్నట్లయితే మినపప్పుతో పాటు సమానంగా రాగి పిండిని తీసుకుని విడిగా నానపెట్టుకోండి. ఒక 3-4 గంటల పాటు నానపెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఓవర్‌నైట్ నానపెట్టుకున్నానండి. ఇప్పుడు వీటి నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌ని తీసుకొని అందులోకి ముందుగా రాగులను వేసుకొని అస్సలు నీళ్లు పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంతకుముందు వీడియోస్‌లో కూడా చెప్పాను కదండీ! రాగులు చిన్నగా ఉంటాయి కాబట్టి గ్రైండ్ చేసుకునేటప్పుడు మిక్సీకి సరిగ్గా దొరకవు. కనుక కొంచెం ఎక్కువ సేపు గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. పిండిని మాత్రం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అలాగే ఎక్కడ నీళ్లు మాత్రం పోయకండి. ఈ గారెల రుచంతా పిండిని గ్రైండ్ చేసుకోవడంలోనే ఉంటుంది. పిండి ఏమాత్రం పలచగా అయినా సరే గారెలు సరిగ్గా రావు. గారెలను గ్రైండ్ చేసుకున్న తర్వాత మినపప్పును కూడా వేసుకోండి. అలాగే 2 ఇంచుల వరకు అల్లం ముక్కలు, కారానికి తగినట్లుగా 3 లేదా 4 పచ్చిమిర్చి ముక్కలు, ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వను కూడా వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోండి. బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల గారెలు కొంచెం క్రిస్పీగా వస్తాయి. అయితే విడిగా బొంబాయి రవ్వ కలిపినట్లయితే ఫ్రై చేసిన తర్వాత గారెల పైన రవ్వ రవ్వలా కనిపిస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం అనుకోండి ఎక్కడ రవ్వ అనేది కనిపించదు. అవసరమైతేనే 1 లేదా 2 స్పూన్లు వాటర్ వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. రాగులలో అలాగే మినపప్పులో రెండింట్లో కూడా జిగురు శాతం ఎక్కువగానే ఉంటుంది. కనుక పిండి ఏమాత్రం పల్చగా అయినా కూడా గారెలు వేసేటప్పుడు చాలా ఇబ్బందవుతుంది. కనుక పిండిని వీలైనంత గట్టిగా రుబ్బుకొని తీసుకోండి. ఈ పిండిలో వంట సోడా లాంటివేమి వేయాల్సిన అవసరం లేదు గానీ, పిండిని మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి, పిండిలో గాలి ఏర్పడడం కోసం ఒక 5 నిమిషాల పాటు పిండిని బాగా బీట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు గారెలను ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేడి చేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే కొద్దిగా పిండిని తీసుకొని గారెల్లో వేసుకోండి. గారెలు కరెక్ట్ షేప్‌లో రావాలి అంటే ఇలా టీ స్ట్రైనర్ తోటి వేసుకొని చూడండి చక్కగా వస్తాయి. అలాగే మరొక పద్ధతిలో కూడా వేస్తాం కదండీ! ప్లేట్‌కి క్లాత్‌ని చుట్టి వేస్తాం కదా! ఆ పద్ధతిలో మాత్రం ట్రై చేయకండి. ఈ పిండిలో జిగురు ఎక్కువగా ఉంటుంది కాబట్టి తడిపిన క్లాత్ పైన మీరు పిండి వేసినా కూడా క్లాత్ నుంచి పిండి సరిగ్గా రాదు. కనుక ఆ పద్ధతిలో చేయకండి. మీరు చేత్తో అయినా వేసుకోవచ్చు. లేదంటే ఇలా టీ స్ట్రైనర్‌తో అయినా సరే వేసుకోవచ్చు. ఆయిల్‌లో పిండి వేయగానే ముందు అడుగుకి వెళ్ళిపోతుంది. తర్వాత వాటంతట అవే పొంగుతూ పైకి వస్తాయి. రెగ్యులర్‌గా చేసుకునే గారెలు ఫ్రై అవ్వడానికి ఎంత టైం అయితే పడుతుందో, ఇవి ఫ్రై అవ్వడానికి కూడా అంతే టైం పడుతుంది. ఇవి చూడటానికి ఫ్రై అయ్యాయో లేదో సరిగ్గా తెలియదు గానీ, ఇవి ఫ్రై అయితే ఆయిల్‌లో వీటి చుట్టూ ఉండే బుడగలనేవి తగ్గిపోతాయి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్‌లో నుంచి బయటకు తీసుకోండి. ఇలా టీ స్ట్రైనర్‌లతో కంటే కూడా నాకైతే షేప్ కొంచెం అటు ఇటు వచ్చినా కూడా చేత్తోనే ఈజీగా అనిపిస్తుందండి. మీకు ఏ పద్ధతిలో అయితే వీలుగా అనిపిస్తుందో ఆ పద్ధతిలో చేసుకోండి. ఇలాగే అన్నిటిని ఫ్రై చేసి తీసుకోండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ గారెలు చల్లారిన తర్వాత కూడా పైన కొద్దిగా క్రిస్పీగా ఉంటాయి. లోపల చాలా చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. స్పైసీగా ఉండే చట్నీతో సర్వ్ చేసుకున్నట్లయితే టేస్ట్ ఇంకా బావుంటుంది. రెగ్యులర్‌గా చేసుకునే గారెలు బోర్ కొట్టినప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్‌గా, హెల్తీగా రాగులతోటి గారెలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.